వెహికల్ నంబర్లో 8 డిజిట్స్ ఉంటే కనుక మీ యొక్క వెహికల్ నంబరు టీజీ నుంచి కానీ, ఏపీ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ ఏ రాష్ట్రమైనా సరే మీ యొక్క వెహికల్ నంబర్లో 8 డిజిట్స్ అంటే మనం 1 2 3 4 5 6 ఏతో సహా కొన్ని డిజిట్స్. దీంట్లో ఏంటంటే టీజీ అనుకోండి, టీజీ 07 08 ఏదో ఉంటుంది. తర్వాత ఈ ఏబిసిడీల్లో ఏది రాదు, తర్వాత నంబరే వస్తుంది, అప్పుడు 8 డిజిట్స్ అవుతుంది. మీ వెహికల్ నంబర్ ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. చాలా చోట్ల ఇప్పుడు ఏపీ మనకు టిఎస్ నుంచి మారాక టీజీ మారినప్పుడు ఈ ఏబిసిడీలు రాలేదు, ఓన్లీ 8 డిజిట్స్ వచ్చాయి. అలాగే మీ వెహికల్ నంబర్ ఎలా ఉందో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనకి ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ, ఎలాంటి డబ్బు సమస్యలు కానీ మనం వెళ్ళినప్పుడు ఉండకుండా చేసేదే మన వెహికల్ నంబర్. ఇవన్నీ తెలుసుకోవడం కోసం పూర్తిగా మనం వీడియో చూసేద్దాం. కంపల్సరీ ఫుల్ వీడియో చూసేయండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఖచ్చితంగా మనకు మొబైల్ నంబర్ ఎంతైతే అవసరమో ఈ వెహికల్ నంబర్ కూడా చాలా అవసరం కాబట్టి చూసేద్దాం. నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా చాలా మంచి టాపిక్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందుగా ఈ ఫుల్ వీడియో చూసేదానికన్నా ముందుగా గురు ప్రార్థన. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈయన మనకు దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన ఈ యొక్క వింత ఎక్కడ ఉండదు. మనకు ముగ్గురు కలిసిన మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా పవర్ఫుల్. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గానగాపూర్ వెళ్ళరండి. ప్రతి నెల వెళ్తే చాలా మంచిది. 2 monthsకి వెళ్ళినా 3 monthsకి వెళ్ళినా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనకు తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అరుణాచలం కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, ఎవరైనా సరే చాలా పవర్స్ ఎలా ఉన్నాయో మనకు దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా అలాంటి పవర్స్ ఉన్నాయి. చూసుకొని వెళ్ళిరండి జాగ్రత్తగా. నేను కూడా దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్ కట్టాలనుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నేను ఒక ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ ప్లేస్ ఎప్పుడైతే వస్తుందో, ఆ దత్తాత్రేయ స్వామి ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే ఇస్తాడు అనుకుంటున్నాను. చూసి ఒక టెంపుల్ మీ అందరితో కలిపి మనందరి చందాలు వేసి దాన్ని కట్టిద్దాం. అందరూ దర్శనం చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్కు నియర్ బై ఈ యొక్క టెంపుల్ నేను నిర్మిస్తాం అనుకుంటున్నాను. 100% ఇది జరుగుతుంది గ్యారంటీగా. నెక్స్ట్ మనము ఒక అఫర్మేషన్ చేద్దాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా మనము చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే, ఈ సక్సెస్ వే ముందుకు వెళ్ళాలి అంటే ఆరాశక్తి పవర్ చాలా అవసరం. మన ఆరాశక్తి పవర్ అంటే ఇప్పుడు మనకున్న జనరేషన్లో ఆరాశక్తి దాదాపు ఎవరికి లేకుండా అయిపోతుంది. ఎక్కడో కొంతమందికి వాళ్ళ ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ లేకుండా, వాళ్ళ ఇంట్లో ఎటువంటి చికాకులు, బాధలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నిద్ర కరెక్ట్గా పోయి ఇదంతా చేసినప్పుడే ఆరా పవర్స్ కరెక్ట్గా వస్తాయి. అలాగే మనం ఈ కుబేర రాడ్స్ అని ఉన్నాయి. ఎటువంటి చికాకులు ఉన్నయదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నయదు, ఏది లేకుండా మనకి ఒక ఆరా శక్తి పవర్ని, ఒక విశ్వశక్తిని, ఒక కాస్మిక్ ఎనర్జీని ఇచ్చే ఈ ఆరా శక్తి పవర్ మనందరికీ కూడా చాలా అవసరం. చూసుకొని మీ ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబర్ కోసం మనము కమ్యూనికేషన్ మొబైల్ నంబరు మనకి ఇస్తుంది. మనకు 10 స్థానాలు మొబైల్ నంబర్లో ఉంటాయి కాబట్టి ఏ స్థానంలో ఏ నంబర్ ఉండాలి ఏంటన్నది మనందరికీ దాదాపు మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్ చేశాను, మొబైల్ నంబర్ వీడియోస్ చూడండి, చాలా ఉంటాయి. చూసుకొని ఖచ్చితంగా మన లైఫ్ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మ్యారేజ్ డేట్ ఉంటుంది. మన మ్యారేజ్ డేట్ పవర్ మనకు మంచి గ్రోత్ని ఇస్తుంది, మన యొక్క పెరుగుదలని ఇస్తుంది, మన యొక్క పవర్ని ఇస్తుంది, మన యొక్క కుటుంబ పెరుగుదలని ఇస్తుంది. ముఖ్యంగా మరి బర్త్డే ఏంటి సార్ మరి అంటే, బర్త్డే మనం పుట్టినప్పటి నుంచి పెళ్ళి అయ్యే వరకు 100% ఉన్న బర్త్డే మనం పెళ్లి తర్వాత 25% బర్త్డే వెళ్ళిపోతుంది. 75% రూలింగ్ మనం మ్యారేజ్ డేట్ తీసుకుంటుంది. అదేంటి? ఫ్యామిలీ బర్త్డే. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎంత బాగుంటే మన ఫ్యామిలీ అంత అయితే అంతనే మనకు చేతికి వస్తుంది. ఇదంతా చూసేయండి. ఖచ్చితంగా మనందరికి బ్యాంక్ అకౌంట్ నంబర్స్ కావచ్చు, వెహికల్ నంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా
వెహికల్ నంబర్లో 3478 నంబర్స్ ఖచ్చితంగా ఉండొద్దు. మీ అందరికీ తెలుసు, దాదాపు చాలా వరకు ఫాలో అయ్యేళ్ళందరికీ కూడా తెలుసు, 3478 నంబర్స్ మన వెహికల్ నంబర్లో ఖచ్చితంగా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన వెహికల్ నంబరు ఫుల్ వీడియోలోకి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఏపీ కావచ్చు, టీజీ కావచ్చు, ఇక్కడ 07 A39 3940 మనకి ఏపీ డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 01 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇక్కడ ఏపీ 3940 ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ వే ఉంది. చాలా మంది కూడా ఈ ఏబిసిడి ఆల్ఫాబెటిక్ లేకుండా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ టీజీ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చూసుకోండి, మనకు లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 8 డిజిట్స్ లో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వెహికల్ కూడా ఈ ప్లేస్లలో 0లు వస్తే ఏమవుతుంది, 3లు వస్తే ఏమవుతుంది, 4లు వస్తే ఏమవుతుంది, 7 వస్తే ఏమవుతుంది, 8 వస్తే ఏమవుతుంది. క్లియర్గా మొత్తం వీడియోలో చెప్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఈ డిజిటిక్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధం లేదు. మనకి లాస్ట్ వచ్చే 4 డిజిట్స్ మాత్రమే మన వెహికల్కి సంబంధం. ఇది ఖచ్చితంగా చూసుకోండి. మనకు ఈ 5 6 7 8 స్థానాల్లో ఏ నంబర్స్ ఉంటున్నాయి ఖచ్చితంగా చూస్తే మీ వెహికల్ ఎంత ప్రమాదంలో ఉందో, మీ వెహికల్ ఎంత బాగుందో, మీ వెహికల్ ఎంతైతే హ్యాపీనెస్తో ఉందో మీకే తెలుస్తుంది. మీకు ఎటువంటి ప్రమాదాలు జరగొద్దు అన్నదే నా ఉద్దేశంగా చేస్తున్నాను. మీరు ఇందులో ఖచ్చితంగా నా సులభం ఏం లేదు. ఇందులో మీ యొక్క ప్రాణాలు బాగుండాలి. మనందరికీ, మన పిల్లలకి, తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రోజు రోజుకి యాక్సిడెంట్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా వెళ్తుండండి. కనీసం ఈ నంబర్స్ ఉన్న వాళ్ళు కనీసం జాగ్రత్తగా వెళ్తుండండి. ఇది ఒక నంబర్తోనో దేనితోనో సంబంధం లేదు. కొంతమందికి నెగటివ్ ఎనర్జీస్ మన వెహికల్లో ఉన్నా సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నెగటివ్ ఎనర్జీతో యాక్సిడెంట్ అయ్యే చాలా తక్కువ, కానీ నంబర్స్తోనే యాక్సిడెంట్ అయ్యేటివి చాలా ఎక్కువ. ముఖ్యంగా చాలా మంది ట్రావెల్స్కి పెట్టి ఉంటారు వెహికల్స్. అలాంటి వ్యక్తులు కూడా నెగటివ్ ఎనర్జీస్కి మన వెహికల్ బారిన పడితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే మనం ఒక కుబేర రాడ్ తెచ్చాం. ఏంటంటే వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్లకు గురవ్వకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా, మనిషి డ్రైవింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిశ్చలంగా ఉండి, న్యూట్రల్లో ఉండి వెహికల్ని కరెక్ట్గా నడపగలిగే సామర్థ్యం ఉంచే మన కుబేర రాడ్ మన వెహికల్ ఉంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీ అందరు చూసుకోండి. కావాలంటే మీకు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మీకు ఆ యొక్క కుబేర్ రాడ్ మీ వెహికల్కి సంబంధించిన రాడ్ వచ్చేస్తుంది, తీసుకోండి. ఇక్కడ టీజీ కానీ ఏపీ కానీ ఈ 4 ఈ ఓకే, దీన్ని ఏం పట్టించుకోని పని లేదు. ఏపీ 39 ఉంటుంది, ఏపీ 40 ఉంటుంది, దీన్ని పట్టించుకోనక్కర్లేదు. లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇది చూసుకోండి. ఒకవేళ 5th ప్లేస్లో 0 ఉంటే మన యొక్క బిజినెస్ కమ్యూనికేషన్, మనం వెళ్తుంటాం ఎక్కువ మంది, ఒకవేళ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఏదైనా సరే వెళ్తున్నప్పుడు ఈ 5th ప్లేస్లో 0 వస్తే కమ్యూనికేషన్ మాత్రం మీకు కట్ చేస్తుంది. ఎటువంటి సమస్యలనైనా సృష్టించగల సామర్థ్యం ఉంటుంది. కమ్యూనికేషన్ మొత్తాన్ని 0 చేస్తుంది. ఈ 5వ స్థానంలో మీ వెహికల్ నంబర్లో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏ వెహికల్ అయినా తీసుకోండి. మీ వెహికల్లో వెళ్ళినప్పుడు పనులు జరగడానికి చాలా తక్కువ ఇది చేస్తుంది, మీరు గమనించుకోండి. ఒకవేళ 6th ప్లేస్లో 0 ఉంది, 6th ప్లేస్లో 0 ఉంటే 6కి సంబంధించి ఏంటి, మనీని ఇచ్చే స్థానం. ఈ మనీని ఇచ్చే స్థానం కాబట్టి ఇక్కడ 0 ఉంటే గనక మీ డబ్బుని త్వరగా 0 చేస్తుంది. మీరు ఎంత సంపాదించండి, ఇప్పుడు సంపాదించే గుణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నష్టాల బారిన పడొద్దన్నదే నా ఉద్దేశం. ఇట్లా మన మనీని 0 చేసుకోకుండా, మనీని రాకుండా చేసుకోకండి, చాలా బాగుంటుంది. 7వ స్థానంలో 0 ఉంది. మనం వెళ్ళిన చోటికి ఒకవేళ ఉంటే కనుక, ఇట్లా 7th ప్లేస్ 0 ఉంటే కనుక, 7th ప్లేస్ 0 ఉంటే ఏమవుతుందంటే
మీ యొక్క రిలేషన్షిప్ని కట్ చేసేస్తుంది, మీ యొక్క ప్రాబ్లంని పెంచుతుంది. ఇది కూడా మంచిది కాదు. కాబట్టి 7th ప్లేస్ కూడా 0 లేకుండా చూసుకోండి. ఒకవేళ 0 ఉంటే, ఇట్లా జీరోస్ ఉంటే దీన్ని కరెక్షన్ చేసే పద్ధతి ఉంది. నేను మీరు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మీకు ఈ కన్సల్టేషన్లో మీకు ఈ నంబర్స్ ఏవి ఉండాలి ఏంటన్నది నేను ఇస్తాను, చూసి చేసుకోవచ్చు. అలాగే 8th ప్లేస్ 0 ఉంది. 8th ప్లేస్ 0 ఉంటే మనకి అప్పుల సమస్యలను పెంచుతుంది. ఎందుకు సార్ మరి ఎలా పెంచుతుంది 8th ప్లేస్ 0 అంటే, ఇక్కడ కష్టపడే తత్వాన్ని ఆపేస్తుంది. కష్టపడే తత్వాన్ని ఆపి ప్రాబ్లంని పెంచి నీకు ఖర్చుల్ని పెంచుతుంది, నష్టాల బాటలో పట్టించేలాగా చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, మీరు ఎక్కడైనా ట్రూ వాల్యూస్లో కానీ ఎక్కడైనా చూసుకోండి, 90% వెహికల్స్ 0, 3, 4, 7, 8 నంబర్స్ ఉన్నట్టువే ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ ట్రయల్ వేయండి. అలాగా కార్లు, సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్ముతుంటారు కదా, అక్కడ వేయండి, ఆ ట్రయల్స్ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ 5th ప్లేస్లో 3 ఉందనుకోండి, ఉంటే బిజినెస్కి బాగానే పనికొస్తుంది, మంచి కమ్యూనికేషన్ చేస్తాడు, అంత బాగానే ఉంటుంది. కానీ చివరికి మన ఆవేశంతో అవతల వ్యక్తి మనల్ని నమ్మకుండా చేస్తుంది. వెహికల్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళే తత్వాన్ని ఇస్తుంది. ఇది కూడా మంచిది కాదు. 3 కూడా ఉంచకండి. 6th ప్లేస్లో 3, ఇది కూడా మంచిదే, ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఈ 6th ప్లేస్లో మనీ ప్లేస్ కాబట్టి డబ్బు చాలా వేగంగా వస్తుంది, వేగంగా ఖర్చు అవుతుంది, వెహికల్ కూడా వేగంగా వెళ్తుంది. దీనివల్ల వెహికల్ వేగంగా వెళ్ళడం మనకి ఇబ్బంది, కానీ డబ్బు మాత్రం వస్తుంది, కానీ దీనివల్ల కూడా డబ్బు నిలబడదు. ఇది కూడా చూసుకోండి. 7th ప్లేస్లో 3 మనకు రిలేషన్షిప్ అంటే దాంట్లో వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులకి మంచి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం, మంచి బాగా మాట్లాడగలుగుతాం. ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఏదన్నా కానీ ఒక మంచి నాయకుల్లాగా మిమ్మల్ని చేస్తుంది. కానీ వెహికల్ స్పీడ్గా వెళ్తుంది, దీని వలన చాలా ఇబ్బంది. రిలేషన్షిప్లో అరే వాడు చాలా స్పీడ్గా వెళ్తాడనే బ్యాడ్ నేమ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 3 నంబర్ కూడా లేకుండా చూసుకోండి. 8th ప్లేస్లో మళ్ళీ 3 అంటే ఏమవుతుందంటే, కష్టపడే తత్వాన్ని బాగా కష్టపడుతుంటాం, అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. కష్టపడే తత్వాన్ని ఏదైతే మీకుందో చాలా స్పీడ్గా కష్టపడుతుంటారు, చాలా బాగుంటుంది మీ లైఫ్లో. అరే నేను ఇంత బాగా కష్టపడుతున్నా కదా, మంచి బాగానే ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ 3 రావడం వలన వెహికల్ స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరిగినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువ, చూసుకొని వెళ్ళండి. ఇక్కడ 5, 6, 7 ప్లేస్లలో 3 ఉండడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ 50% మనకు లాభమే, 50% యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని. అది నెక్స్ట్ వచ్చేసి 5th ప్లేస్లో 4. ఇక్కడ మన కమ్యూనికేషన్, మనం చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మంచి కమ్యూనికేటెడ్గా చేపిస్తుంది. అందరితో మంచి విజన్స్ వ్యక్తపరిచేలా చేస్తుంది. అందరికీ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే మంచి ప్రభావం చూపిస్తుంది, మంచి డబ్బు వచ్చేలా చేస్తుంది, అన్ని చేస్తుంది. కానీ మీ యొక్క వెహికల్ ఏదైనా సరే వెనక నుంచో ముందు నుంచో యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా మీ వెహికల్ని చూసుకోండి. 6th ప్లేస్లో 4, ఇక్కడ కూడా మనీ వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, సక్సెస్ చేస్తుంది, మంచి విజన్స్ కూడా ఇస్తుంది, డబ్బును కూడా బాగానే ఇస్తుంది. కానీ ఇక్కడ యాక్సిడెంట్ ప్రభావం ఒక 75% ఉంటుంది 4 నంబర్ ఉండడం వల్ల. ఎందుకంటే 4 నంబర్కి ఆకర్షించే విధానం ఉంటుంది కాబట్టి, ఆకర్షించే పవర్ ఉంటుంది కాబట్టి 4 నంబర్ యొక్క ప్రభావము వలన మనము డిస్టర్బెన్స్ అవుతాం. కాబట్టి ఈ 6th ప్లేస్లో 4 రావడం వలన యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది, వెనక నుంచో ముందు నుంచో కొట్టే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండండి. 7th ప్లేస్లో 4 వచ్చింది. 7th ప్లేస్లో 4 రావడం వలన రిలేషన్షిప్లో మంచి విజన్స్ ఉంటాయి, మంచి పవర్ ఉంటుంది, అందరితో మంచి అనర్గళంగా మాట్లాడగలిగిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీతో చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళతో చేస్తుంది, అన్ని చేస్తుంది. కానీ చివరికి ఒక 90% ప్రభావము దీనిపైన చాలా హెవీగా చూపిస్తుంది. వెనక నుంచో ముందు నుంచో ఎప్పుడైనా జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ నంబర్ లేకపోవడమే మంచిది. 8th ప్లేస్లో 4. 8th ప్లేస్లో 4 ఉంటే ఏమవుతుంది, ఎండింగ్లో 4 అంటాం. ఈ ఎండింగ్లో 4 ప్రభావం చాలా హెవీగా డేంజరస్గా చూపిస్తుంది. 99% యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బెన్సెస్ గురి చేస్తుంది, మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది. మీకు
ఏదైతే ఉన్నాయో అప్పుల పాలు కావడం కానీ, లోన్స్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇదంతా చేస్తుంది. కానీ ఇక్కడ ఒకటే మీకు జరిగే లాభం ఏంటంటే, మీకు ఒక మంచి కోరికలు ఉంటాయి, మంచి ఎస్టాబ్లిష్ చేస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ చివరికి యాక్సిడెంట్ ఒకటే చాలా ప్రమాదము, అప్పుల ప్రభావం ఇది కూడా ఉంటుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక లాస్ట్ లో ఒక నంబరు మనం చిన్నగా ఒక 1 ఇంచ్లో పెట్టేది ఉంటుంది. మీకు ఏ నంబర్ పెట్టాలో ఏంటో నేను చెప్తాను, చూసుకొని చేసుకుందరు. ఖచ్చితంగా మీరు మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. 4 నంబర్ వాళ్ళు చాలా జాగ్రత్త. నెక్స్ట్ 7 నంబర్ గురించి అండి. 5th ప్లేస్ లో 7 వస్తే రిలేషన్షిప్ను బాగా పెంచుతుంది, చాలా స్పీడ్గా పెంచుతుంది. కానీ ఈ స్పీడ్నెస్ వెహికల్లకు వస్తుంది. 90% ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వెహికల్ చాలా దూసుకెళ్ళి ముందుకెళ్తున్నప్పుడు ఆ వెహికల్ యాక్సిడెంట్కి గురయ్యే ఛాన్స్ ఉంది, కంట్రోల్ చేసుకోలేక ఇదవుతారు. ఇక్కడ ఏ నంబర్ పెట్టినా సరే ఒక కంట్రోలింగ్ పద్ధతి, మనం ఒక కుబేర రాడ్ ఇస్తున్నాం కార్లకి. ఆ కుబేర రాడ్ పెడితే నియంత్రణలో ఉంటాడు, డ్రైవింగ్ నడిపించే ఆ వెహికల్ ఎంత స్పీడ్గా తీసుకెళ్ళినా సరే నియంత్రణలో ఉంటాడు. మనము ఆ నియంత్రణకు సంబంధించిన వెహికల్కి ఒక కుబేర రాడ్ పెట్టుకోండి, ఖచ్చితంగా చాలా పవర్ ఉంటుంది. 6th ప్లేస్ లో 7 మనీ గ్రోత్ను కూడా బాగా ఇస్తుంది, డబ్బును కూడా బాగా వచ్చేలా చేస్తుంది. కానీ యాక్సిడెంట్ అనేది 95% దీంట్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. జాగ్రత్త. 7th ప్లేస్ లో 7 99% ప్రభావం ఉంటుంది యాక్సిడెంట్ ప్రభావము. మనీ కూడా బాగానే వస్తుంది, మంచి తత్వం ఉంటుంది, మంచి మీకు ఏదైతే ఈ 7 ఉండడం వలన ఏమవుతుందంటే మంచి గురు భక్తి, దైవ భక్తి, కేతువు భక్తి ఏదైతే ఉందో చాలా మంచి పూజలు కానీ ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ గా మనకి పూజా విధానం అనేది బాగుంటుంది. కానీ యాక్సిడెంట్ కూడా చాలా జాగ్రత్త. 8th ప్లేస్ లో 7 ఎండింగ్ 7 100% అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మోస్ట్ డేంజరస్. మనకు 7th ప్లేస్ లో 8 రావడం, 8th ప్లేస్ లో 7 రావడము చాలా డేంజరస్ ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కానీ కష్టాల్లోకి కూడా మిమ్మల్ని నెడుతుంది. మిమ్మల్ని రిలేషన్షిప్ లో ఎక్కువ ఉండనీయకుండా మీ యొక్క భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు అందరికీ దూరంగా ఉంచేసి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్త. దానికి కొన్ని నంబర్స్ పెట్టేది ఉంటుంది, ఆ ఎండింగ్ నంబర్స్ మీకు ఎలా ఉందో చూసుకొని చేసుకొని, అలాగే కుబేర రాడ్ కూడా ఒకటి ఇస్తాము. ఏ నంబర్స్ ఉన్నా సరే చాలా మంచి డ్రైవింగ్ చేసే వ్యక్తి నియంత్రణలో ఉండి మంచి పవర్ఫుల్గా ఉండడం కోసం. మళ్ళీ 5th ప్లేస్ లో 8 గురించి ఏంటంటే మనకు కమ్యూనికేషన్ని చాలా స్లో చేస్తుంది, అందరితో డిస్టర్బ్ అయ్యేలా చేస్తుంది, ప్రాబ్లమాటిక్ చేస్తుంది, చేసే ప్రతి పని స్లో చేస్తుంది, డబ్బును ఖర్చు అయ్యేలా చేస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బునే వచ్చేది రాకపోగా ఇంకా డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తుంది, డేంజరస్. 6th ప్లేస్ లో 8. 6th ప్లేస్ లో 8 ఏంటంటే మనకి డబ్బుని వచ్చేలాగా చేయకుండా లాసే ఎక్కువ చేస్తుంది, అప్పుల పాలు చేస్తుంది, ప్రాబ్లమ్స్ లేకి నెడుతుంది. 7th ప్లేస్ లో 8 డబ్బు బాగా వస్తుంది కానీ అలాగే ఖర్చు అవుతుంది, ఎక్కువ యాక్సిడెంట్లకి, ఇంజురీస్కి స్పీడ్గా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త. 8th ప్లేస్ లో 8 ఇంకా మోస్ట్ డేంజరస్. లాస్ట్ లో ఉండడం వలన చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. చూసుకొని మీ యొక్క వెహికల్ నంబరు ఎలా ఉందో ఒక కుబేర రాడ్ పవర్ని ఇస్తుంది. ఇదంతా చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.